హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని చాలా మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో సాయంత్రం పూట ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ వర్షానికి ప్రఖ్యాత చార్మినార్ నుంచి చిన్న భాగం ప్లాస్టర్ కూడా రాలిపోయింది. కొన్ని చెట్లు విరిగి పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మలక్పేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా నీరు చేరడంతో ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలు అందులో చిక్కుకుపోయాయి. రోడ్లపై వర్షం నీరు నిలవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందం రంగంలోకి దిగి వాటిని తొలగించారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులను కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. చాలా చోట్ల వర్షపు నీరు వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో దాదాపు పలు ప్రాంతాల్లో 7 నుంచి దాదాపు 9.7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఈ వర్షంతో ఒక్కసారిగా, అంటే ఇప్పటి వరకు ఎండలతో ఉక్కపోతతో అలాంటి జనమంతా ఒక్కసారిగా ఉపశమనం పొందారు. అయితే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి మాత్రం రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు మోకాళ్ళలో నీరు రావడంతో ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయే వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు అంటే వేసవి కాలంలో కురిసిన ఈ వర్షానికే రోడ్లన్నీ జలమయం కావడం దాదాపు గంటల పాటు. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే నిన్న చాదర్ఘట్ పరిసర ప్రాంతాలు కానీ, మలక్పేట ప్రాంతాలు కానీ, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ప్రాంతాల్లో పలు ప్రాంతాలు అక్కడ ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ప్రధానంగా మలక్పేట ప్రాంతంలో రైల్వే అండర్ పాస్ వద్ద దాదాపు నడుములోతు నీళ్లు రావడంతో అక్కడ సిటీ బస్సు మొత్తం నీళ్ళలో మునిగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాదాపు 4 గంటల పాటు ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే వేసవి కాలంలో కురిసిన ఈ అకాల వర్షాలతోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందని చెప్పేసి జనమంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న కురిసిన అకాల వర్షానికి పలు చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి కానీ, అదేవిధంగా పలు చోట్ల గోడలు కూలిపోవడం కూడా జరిగింది. దీంతో దాదాపు 5గురు గాయాల పాలైన పరిస్థితి ఉంది. అయితే జిహెచ్ఎంసీ గానీ, అదేవిధంగా హైదరాబాద్ వెంటనే రంగంలో దిగి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.